హలో నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు. నా పేరు జై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ బాబు. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటిదంటే షోల్డర్ మజిల్ని కరెక్ట్గా ఎలా ట్రైన్ చేయాలో అది నేర్చుకుంటాం. షోల్డర్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ 3 మజిల్స్ అన్నట్టు. సో ఫ్రంట్ డెల్ట్, మిడిల్ డెల్ట్ అండ్ రియల్ డెల్ట్. సో ఈ 3 మజిల్ గ్రూప్స్ని అయితే ఈరోజు ఎలా ట్రైన్ చేయాలో అవి నేర్చుకుందాం. దాంతోపాటు ఈ ట్రాప్స్ని, ఏదైతే ట్రాప్స్ అంటారో ఈ ట్రాప్స్ మజిల్ని కూడా ట్రైన్ చేయాలి షోల్డర్ చేసినప్పుడు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరు ఎప్పుడన్నా కానీ బార్తో స్టార్ట్ చేయండి. అది కూడా ఏదైతే షోల్డర్ బార్తో స్టార్ట్ చేయండి. ఏదైతే కొంచెం బైసెప్ రాడ్ కంటే పెద్ద రాడ్ ఉంటుందో అది షోల్డర్ రాడ్ అంటారు దాన్ని. సో మా జిమ్లో ఇట్లాంటి రాడ్స్ ఉంటాయి కాబట్టి నేను ఇది యూజ్ చేసి ఈ రోజు అయితే వర్కౌట్ పర్ఫామ్ చేసి స్టార్టింగ్ పొజిషన్. సో ఇనిషియల్లీ మనం హెడ్ పైన వరకు మన రాడ్ అనేది వెళ్ళాలి, మొత్తం ఎల్బో అనేది లాక్ కావాలి పైనకి వెళ్ళినప్పుడు. అండ్ స్లోగా మళ్ళీ దించాలి. సేమ్ ఈ రెపిటేషన్స్ అన్నట్టు. ఎప్పుడైతే మనం రాడ్ కిందికి వస్తుందో అది బ్రీతింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే పైనకి వెళ్తుందో ఆ బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇదైతే పొజిషన్ అన్నట్టు. సో ఈ వర్కౌట్ని మనం కూర్చొని చేస్తే కంప్లీట్గా బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ని మీరు కూర్చొని చేయండి. కూర్చొని చేయడం వల్ల మీకు బాడీ స్టెబిలిటీ అనేది పెరిగిపోతుంది. ఇట్లా నిల్చొని చేస్తే ఏమవుతుందంటే మన బాడీ అటు ఇటు ఊగుతుంది. ఊగడం వల్ల మనకి మజిల్ అనేది కరెక్ట్గా ట్రైన్ కాదు. ఒకవేళ మీరు కొంచెం మీడియేటర్ లెవెలే ఉంటే మీరు నిల్చొని చేసినా కానీ ఏం కాదు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మిడిల్ డెల్ట్కి ఫోకస్డ్ అన్నట్టు మెయిన్లీ. సో దీన్ని కరెక్ట్గా ఎట్లా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం సేమ్ ఇప్పుడైతే ఇందాక అయితే ఏ రాడ్ తీసుకున్నామో అదే రాడ్ పట్టుకొని ఇప్పుడు గ్రిప్ అనేది మనం ఇట్లా వైడ్ పట్టుకుంటాం అన్నట్టు. మన ఎల్బో అనేది 90 డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు 90 డిగ్రీస్ లేదు. సో దాన్ని 90 డిగ్రీస్ వరకు తీసుకురండి. అది కరెక్ట్ గ్రిప్ అన్నట్టు. సో దీన్ని కరెక్ట్గా ఎట్లా పర్ఫామ్ చేయాలో అది చూద్దాం. పర్ఫామ్ చేసినప్పుడు మనం రాడ్ అనేది చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలంటే హెడ్ వెనక దిక్కు ఇట్లా నెక్ వరకు తీసుకురావాలి. నెక్ వరకు తీసుకొచ్చి మళ్ళీ హెడ్ పైన వరకు. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇదైతే పొజిషన్ అన్నట్టు. దీన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి. మీరు చూసుకోవాలన్నట్టు. హెడ్ వెనక వరకు రావాలి రాడ్, తర్వాత హెడ్ పైనకి రావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది మెయిన్లీ ఫోకస్ మిడిల్ డెల్ట్ అంటూ. మన షోల్డర్లో ఈ మిడిల్ డెల్ట్కి ఫోకస్డ్ అన్నట్టు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది 3 సెట్స్ అండ్ 15 రెప్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తాం అన్నట్టు. సో షోల్డర్ వర్కౌట్లో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటిదంటే మనం దీన్ని డంబుల్తో పర్ఫామ్ చేస్తాం. అండ్ ఇది మెయిన్లీ ఫోకస్ ఫ్రంట్ అండ్ మిడిల్ డెల్ట్ రెండింటికి పనిచేస్తుంది అన్నట్టు. రెండు ట్రైన్ అవుతుంది. సో ఇది చేయాలో అది చూద్దాం. సో దీనికోసం మనకి ఫస్ట్ ఈ డంబుల్స్ కావాలన్నట్టు కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి. ఫస్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది అనేది కొంచెం హార్డ్ ఉంటుంది, కొంచెం చూసుకోండి. ఇవి రెపిటేషన్స్ అన్నట్టు. ఇది షోల్డర్ని ట్రైన్ చేయడానికి అల్టిమేట్ ఎక్సర్సైజ్ అన్నట్టు. సో ఈ ఎక్సర్సైజ్ని 3 సెట్స్ అండ్ 15 రెప్స్ అయితే పర్ఫామ్ చేయండి. సో మన షోల్డర్ వర్కౌట్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే షోల్డర్ రైజెస్. కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి కొంచెం మనం స్ట్రైట్గా నిలబడ్డాం. స్ట్రైట్గా నిలబడ్డ తర్వాత కొంచెం బాడీని కొంచెం లీన్ ఫార్వర్డ్ చేసి, లైట్గా లీన్ ఫార్వర్డ్ చేసి, డంబుల్ అనేది మన స్టొమక్ ముందట ఉండాలన్నట్టు. ఎక్కడైతే మన నాభి ఉంటుందో నాభి ముందట ఉండి అండ్ కొంచెం మనం లీన్ ఫార్వర్డ్ అయ్యి చెస్ట్ పైనకి చేసి, చెస్ట్ ఇట్లా డౌన్ చేయకుండా, షోల్డర్ డౌన్ చేయకుండా షోల్డర్ పైన కానీ ఈ పొజిషన్లో మన హ్యాండ్ అనేది ఇట్లా రైజ్ చేస్తాం. పైనకి హ్యాండ్ అనేది మన షోల్డర్ వరకు రావాలన్నట్టు. షోల్డర్ కంటే పైనకి వెళ్ళినా లాభం లేదు. షోల్డర్ వరకు వస్తే సరిపోతుంది. ఈ పొజిషన్లో స్టార్ట్ చేసి ఈ పొజిషన్లో ఎండ్ చేస్తాం. ఇవైతే రెపిటేషన్స్ అన్నట్టు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మెయిన్లీ ఫోకస్ మిడిల్ డెల్ట్ కోసం అన్నట్టు. మనం మిడిల్ డెల్ట్ని కరెక్ట్గా ట్రైన్ చేస్తుంది అన్నట్టు ఈ ఎక్సర్సైజ్. సో దీన్ని తక్కువ వెయిట్తోని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది చేయడం. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ కరెక్ట్ పొజిషన్ చూసుకోండి. ఎప్పుడైతే డంబుల్ కిందికి వస్తుందో అప్పుడు బ్రీత్ ఇన్ చేసి, డంబుల్ పైనకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 సెట్స్ అండ్ 15 రెప్స్ అయితే పర్ఫామ్ చేయాలి. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం అన్నట్టు.
సో షోల్డర్ వర్కౌట్లో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ మెయిన్లీ ఫోకస్ రియర్ డెల్ట్ కోసం అన్నట్టు. సో దీన్ని కరెక్ట్గా పొజిషన్ ఎట్లుంటుందో దీన్ని కరెక్ట్గా ఎట్లా పర్ఫామ్ చేయాలో చూద్దాం అన్నట్టు. సో మనం ఈ రోప్ని ఇట్లా పట్టుకున్న తర్వాత కొంచెం బాడీ అనేది స్ట్రేట్ కాకుండా కొంచెం వెనకకి లీన్ కావాలన్నట్టు. ఏదైతే రోప్ ఉంటుందో ఆ రోపు మిడిల్ భాగం అనేది మనం ఎక్కడైతే ఫోర్ హెడ్ ఉంటుందో ఆ ఫోర్ హెడ్ దగ్గరికి వరకు రావాలి. అండ్ మన హ్యాండ్ అనేది ఇట్లా వెనక దిక్కు స్క్వీజ్ కావాలి. ఆ మజిల్ని కొంచెం స్క్వీజ్ చేసినట్టు చేయాలి అన్నట్టు. సో ఇదైతే పొజిషన్ అంటూ స్లోగా సేమ్ ఇదే పొజిషన్లో వదిలేయాలి. సేమ్ ఫోర్ హెడ్ వరకు స్లోగా వదిలేయాలి. సో బ్రీతింగ్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఇగ్గినప్పుడు బ్రీత్ అవుట్ చేసి ఎప్పుడైతే వదిలేస్తామో బ్రీత్ ఇన్ చేసుకోవాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో ఇదైతే కరెక్ట్ పొజిషన్ అన్నట్టు. సో దీన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయండి. అండ్ 3 sets అండ్ 15 reps అయితే పర్ఫామ్ చేయండి. షోల్డర్ వర్కౌట్లో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ రేజెస్ అన్నట్టు. ఇది మనం మిషన్ మీద పర్ఫామ్ చేస్తాం. ఇది మిషన్ మీద కాకుండా ఆ డంబుల్తో కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు అన్నట్టులో. ఈ షోల్డర్ మిషన్ ఉంటే దీని మీద పర్ఫామ్ చేస్తే మనకి స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మన షోల్డర్ అనేది కరెక్ట్ ట్రైన్ అవుతుంది అన్నట్టు. ఇది మెయిన్లీ ఫోకస్ ఫ్రంట్ డెల్ట్ కోసం అన్నట్టు. సో దీన్ని కరెక్ట్గా ఎట్లా చేయాలో చూద్దాం. సో అన్నట్టు ఈ గ్రిప్స్ అనేది షోల్డర్ దగ్గర ఉండాలన్నట్టు. షోల్డర్ దగ్గర ఉంటే అది కరెక్ట్గా అన్నట్టు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఇంకో రకంగా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక హ్యాండ్ ఆపుకొని ఇంకో హ్యాండ్తో కూడా ట్రైన్ చేయొచ్చు అన్నట్టు. ఇలా సింగిల్ హ్యాండ్ కూడా ట్రైన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా రెండు కూడా ట్రైన్ చేసుకోవచ్చు. సో ఇదైతే పొజిషన్ అన్నట్టు. సో దీన్ని డంబుల్తో ఎలా చేయాలో అది కూడా చూద్దాం. సో ఇందాక ఏదైతే మిషన్ చేసినామో సేమ్ అదే ఎక్సర్సైజ్, అట్లాంటి ఎక్సర్సైజే ఫ్రంట్ డెల్ట్ కోసమే, కానీ ఏ డంబుల్తోని. సో దీన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి డంబుల్స్ అనేది మన హెడ్ పైన వరకు తీసుకురావాలి. ఇట్లా హెడ్ పైన వరకు బరాబర్ తీసుకొచ్చి మనం స్లోగా డౌన్ చేయాలి. 1 1 1 1. బ్రీతింగ్ వచ్చేసి ఎప్పుడైతే పైనకి వెళ్తుందో బ్రీత్ అవుట్ చేసి కిందికి వచ్చినప్పుడు బ్రీతింగ్ చేసుకోవాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో ఒకవేళ మీ జిమ్లో షోల్డర్ మిషన్ లేకపోతే ఇదైతే ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ అన్నట్టు. ఏదన్నా ఒకటి పర్ఫామ్ చేయండి. అయితే డంబుల్తోనన్నా కానీ లేకపోతే మిషన్ అన్నా కానీ. సో రెండు పర్ఫామ్ చేస్తే అది ఏం ఫాయిదా ఉండదు. ఆల్రెడీ మనం ఫ్రంట్ డెల్ట్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి రెండు సార్లు ట్రైన్ అవుతుంది అన్నట్టు. ఓవర్ ట్రైన్ అయిపోతుంది మన మజిల్ అనేది. 2 వేరియేషన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ రాడ్తో చేసినాం కాబట్టి ఇప్పుడు డంబుల్తోని లేకపోతే మిషన్ మీద చేస్తున్నాం అన్నట్టు. సో షోల్డర్ వర్కౌట్లో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ట్రాప్ రైజెస్ అన్నట్టు. ఇట్లా ట్రాప్ రైజెస్ దీన్ని కరెక్ట్గా ఎట్లా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం డంబుల్ పొజిషన్ అనేది మన థైస్ దగ్గర ఉండి ట్రాప్ మజిల్స్తో లేవట్టాలి. ఇట్లా హ్యాండ్తో లేవట్టడం కాకుండా ఇట్లా ట్రాప్స్తో లేవడితే ఇది కరెక్ట్ పొజిషన్ అన్నట్టు. హెడ్ డౌనే ఉండాలి, ఎందుకంటే మనకి నెక్ ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు. సో హెడ్ డౌన్ పెట్టి ట్రాప్స్ మాత్రం లేపండి. ఇలా ట్రాప్స్ మాత్రం లేపండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో గైస్ చూశారు కదా, ఇదైతే కంప్లీట్ షోల్డర్ ఎక్సర్సైజ్ అన్నట్టు. సో దీన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయండి. అండ్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అనేది 15 reps అండ్ 3 sets పర్ఫామ్ చేయండి. ఒకవేళ 15 reps రాకపోతే ఫెయిల్యూర్ వరకు పర్ఫామ్ చేయండి. మీతో ఎన్నైతే అన్ని పర్ఫామ్ చేయండి. సో ఈ వీడియో ఇంతటి వరకే. అండ్ నెక్స్ట్ వీడియో అనేది మనం బైసెప్ మజిల్ని ఎట్లా కరెక్ట్గా ట్రైన్ చేయాలో చూద్దాం. సో ఈ వీడియో ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.